ఒడిస్సియస్ సాహస యాత్ర 20 ఏళ్ల సుదీర్ఘ పోరాటం. హాయ్ ఫ్రెండ్స్, మీరెప్పుడైనా కేవలం ఇంటికి చేరుకోవడానికి 20 సంవత్సరాలు పడుతుంది అని ఊహించారా? అది దారి పొడవునా ఒంటికన్ను రాక్షసులు, మనుషులను పందులుగా మార్చే మంత్రగత్తెలు, ప్రాణాలు తీసే సముద్ర కన్యల సంగీతంతో పోరాడుతూ వినడానికే ఒళ్ళు గగ్గురు పొడుస్తోంది కదా. ఇవాళ మనం ప్రపంచంలో ఉన్న కథలన్నింటినీ చూస్తే ఇది ఒక అత్యంత గొప్పనైన ఒక అడ్వెంచర్ స్టోరీ. అదే ద ఒడిస్సీ. ఆ కథను ఈ వీడియోలో మనం వినబోతూ ఉన్నాం. నేను మీకోసం ఈ కథను తెలుగులో ఓ సినిమా స్టైల్లో చెప్పే ప్రయత్నం చేస్తాను. మరి ఇంకెందుకు ఆలస్యం, ఓ పాప్కార్న్ తీసుకొని మరీ కూర్చోండి, చెప్తాను. అన్నట్టు ట్రాయ్ నుంచి ఇథాకా వరకు సాగినటువంటి 10 సంవత్సరాల సాహస యాత్రనే, లేదు అతి భయంకరమైన యాత్రనే ఒడిస్సీ. 12,109 లైన్స్ పోయట్రీ రాశాడు హోమర్. 24 పుస్తకాలు కలిపితే ఒడిస్సీ. నేను గ్రాడ్యుయేషన్లో ఉన్నప్పుడు ఈ ఒడిస్సీని చదివే అవకాశం నాకు వచ్చింది. చాలాసార్లు నేను మీకు చెప్పాలి అనుకున్నాను మా ఛానల్లో, కానీ ఒక కారణం వల్ల నేను చెప్పలేదు. అదేంటో మరో వీడియోలో మాట్లాడుకుందాం. ఇక ఆలస్యం చేయకుండా ల్యాండ్ అయిపోదాం. అయితే మహాభారతంలో 14వ రోజు యుద్ధాన్ని తీసుకొని సాత్యకి అనే సిరీస్ 6 వీడియోస్ నేను చేశాను. ఇప్పటికే 4 వీడియోస్ పబ్లిష్ చేయడం జరిగింది. మహాభారతంలో అత్యద్భుతమైన యుద్ధం. మొదటి వీడియో 33,000 మంది, రెండో వీడియో 17,000 మంది, మూడో వీడియో 13,000 మంది, నాలుగో వీడియో 9,500 మంది మాత్రమే చూశారు. ఎక్కువ మంది చూస్తే అంత ఎక్కువ మహాభారతం ఒరిజినల్ సంస్కృతంలో ఉన్నటువంటి విషయాలు, రహస్యాలు, రామాయణంలో ఉన్న అద్భుతాలు మరి నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. సాత్యకి 4 వీడియోస్ యొక్క లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నా, పిన్ చేసి పెట్టిన మొట్టమొదటి కామెంట్లో ఇస్తున్నాను. సాత్యకి 5వ భాగం తర్వాతి వీడియోగా రాబోతోంది. ప్రతి పార్ట్లో కూడా డోస్ పెరుగుతూ ఉంటుంది. అస్సలు ఒళ్ళు గగ్గురు పుడిచేంత సీన్స్ ఉంటాయి మహాభారతానికి సంబంధించినటువంటి సంఘటనలు. ఖచ్చితంగా ఆ వీడియోస్ చూడండి మా ఛానల్లో, మర్చిపోకండి. సాత్యకి సిరీస్. ఓకే, ఇక ఒడిస్సీ. ట్రోజన్ యుద్ధం ముగిసింది. ట్రోజన్ యుద్ధం ఎలా జరిగింది ఏంటి అనేది మళ్ళీ వేరే కథ, అక్కడికి వెళ్ళట్లేదు నేను. గ్రీకులు విజయం సాధించారు. దాదాపు 10 సంవత్సరాలు పట్టింది గ్రీకులకు ట్రోజన్ యుద్ధం గెలవడానికి. ట్రాయ్కి వెళ్ళి ఆ రాజ్యంలో యుద్ధాన్ని గెలవడానికి 10 ఏళ్ళు పట్టింది. అందరూ ఇక అక్కడి నుంచి మళ్ళీ వెనక్కి తమ తమ రాజ్యాలకు చేరుకోవాలి అని చెప్పి అనుకుంటూ ఉన్నారు. కానీ యుద్ధంలో గెలవడానికి ట్రోజన్ హార్స్ అంటే చెక్క గుర్రం ప్లాన్ చేసిన మహా తెలివైనవాడు, బుద్ధిశాలి ఇథాకా దేశపు రాజైన ఒడిస్సియస్ అంత సులభంగా ఇంటికి చేరలేకపోయాడు. దానికి కారణం అతను చేసిన ఒక చిన్న తప్పు. సముద్ర దేవుడైన పాసిడాన్ ఆగ్రహం. ఆయన సాహస యాత్రలో జరిగిన అత్యంత ఆసక్తికరమైన ఘట్టాలే ఒడిస్సీ. ట్రోజన్ యుద్ధం ముగిసిన తర్వాత అక్కడి నుంచి మళ్ళీ వాళ్ళు వెనక్కి రావాలి. ఒడిస్సియస్ ఆధ్వర్యంలో సైనికులు, సైన్యాధిపతులు వాళ్ళందరూ సిద్ధమయ్యారు తమ తమ రాజ్యాలకు రావడానికి. ఒడిస్సియస్ భార్య పేరు పెనిలోప్. ఆయనకు ఒక కుమారుడున్నాడు. తన భార్య, కుమారుడు తన కోసం ఎదురు చూస్తూ ఉంటారు అని ఒడిస్సియస్ ఆలోచిస్తూ మొత్తానికి పడవలన్నీ సిద్ధంగా ఉన్నాయి. పడవల్లో ఒడిస్సియస్తో పాటు ఆయన సైనికులు కూడా ఎక్కారు. అలా అలా పడవలు వెనక్కి వస్తూ ఉంటే ఆ ప్రయాణంలో ఒడిస్సియస్ అలాగే అతని సైనికులు ఒక వింత ద్వీపంలో ల్యాండ్ అయ్యారు. మధ్యలో ఆగారు. అక్కడ గొర్రెల కాపరిలాగా కనిపించే ఓ వ్యక్తి కలిశాడు. అతని పేరు పాలిఫెమస్. మామూలుగా గొర్రెల కాపరి అనుకున్నారు, కానీ ఆ పాలిఫెమస్ ఒరిజినల్ క్యారెక్టర్ ఏంటంటే అతను ఒక భయంకరమైన ఒంటికన్ను రాక్షసుడు. సైక్లోప్స్ అని చెప్పి పిలుస్తారు. ఒంటికన్ను రాక్షసుడు. అతను అక్కడ నివసిస్తూ ఉన్నాడు. అయితే ఆ ఒంటికన్ను రాక్షసుడు ఒడిస్సియస్ తో పాటు వచ్చిన అతని మనుషులను అంటే అతని సైనికులను మెల్లిగా గుహలోపలికి తీసుకెళ్లి గుహలో బంధించి రోజుకు 2 చొప్పున తినడం మొదలుపెట్టాడు. అంటే ఆ రాక్షసుడు తన సైనికులను రోజుకి 2 తినేస్తూ ఉన్నాడు. చాలా బలవంతుడైన ఒంటికన్ను రాక్షసుడు. అతన్ని ఎలా చంపాలి అని చెప్పి ఒడిస్సియస్ చాలా ఆలోచించి ఒక ప్లాన్ వేశాడు. ఆ రాక్షసుడికి ఒడిస్సియస్ ఒక బలమైన వైన్ ఇచ్చి ఆ రాక్షసుడిని మత్తులో ముంచాడు. అలాగే ఆ మత్తులో ఉన్నప్పుడు ఆ రాక్షసుడు నీ పేరేమిటి అని అడిగాడు ఒడిస్సియస్ని. అయితే ఒడిస్సియస్ తెలివిగా తన పేరును నోబడి అని చెప్పాడు. తెలుగులో చెప్పాలంటే నీ పేరేంటి అంటే ఎవరు కాదు అని చెప్పి అర్థం చేసుకోవచ్చు. నీ పేరేంటి అంటే నోబడి అని చెప్పాడు. మొత్తానికి ఆ రాక్షసుడు నిద్రపోయిన తర్వాత ఒక పదునైన కర్ర తీసుకొని ఆ రాక్షసుని ఒంటి కన్నును బలంగా పొడిచి
ఆ రాక్షసుణ్ణి గుడ్డివాడిని చేశాడు. ఆ తర్వాత గొర్రెల కింద దాక్కున్నాడు. అయితే ఆ రాక్షసుడు పాలిఫేమస్ నొప్పితో అరుస్తూ నోబడీ మేడ్ మీ బ్లైండ్, నోబడీ మేడ్ మీ బ్లైండ్ అని చెప్పి అరవడం మొదలు పెట్టాడు. అంటే ఎవరూ కాదు అనేవాడు నన్ను గుడ్డివాడిని చేశాడు అని చెప్పి అరిచాడు. దాంతో చుట్టుపక్కల ఇంకా ఆ ద్వీపంలో అక్కడక్కడ ఉన్న రాక్షసులు ఎవరు అతనికి సహాయం చేయడానికి రాలేదు. ఎందుకంటే నన్ను నోబడీ గుడ్డివాడిని చేశాడు అంటే ఎవడు నన్ను గుడ్డివాడిని చేయలేదు అనే మీనింగ్ వస్తుంది. ఏదో తాగి అరుస్తున్నాడులే అని చెప్పి చుట్టుపక్కల ఉన్న రాక్షసులు వాళ్ళందరూ అనుకున్నారు. అయితే ఆ గుహ నుంచి తన సైనికులను తప్పించి తాను తప్పించుకొని బయటికి వచ్చే క్రమంలో ఒడిసియస్ విజయ గర్వంతో ఒక తప్పు చేశాడు. జనరల్గా విజయ గర్వంలో చాలామంది రకరకాల తప్పులు చేస్తారు. ఇది ఒక పెద్ద ఎగ్జాంపుల్ అనమాట. అందరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఒడిసియస్ నుంచి. వెనక్కి తిరిగి ఒడిసియస్ జబ్బలు చరుచుకుంటూ చెప్తాడు, ఓరే నా పేరు నోబడీ కాదురా, నా పేరు ఒడిసియస్ అని చెప్పి గట్టిగా ఒక విజయ నినాదం లాంటిది చేసి ఇక అక్కడి నుంచి బయటకు వస్తుంటాడు. అయితే ఆ ఒంటికన్ను రాక్షసుడు ఉన్నాడు కదా, పాలిఫేమస్ గుడ్డివాడైపోయాడు కదా, అతను ఎవరో కాదు, సముద్ర దేవుడైన పాసిడాన్ కొడుకు. గొర్రెల కాపరిలాగా ఆ ద్వీపంలో తిరుగుతూ ఉంటాడు. నిజానికి రాక్షసుడు. ఆ ద్వీపం లోపలికి ఎవరైనా వస్తే గుహ లోపలి తీసుకెళ్లి తింటూ ఉంటాడు. సో సముద్ర దేవుడైన పాసిడాన్ కొడుకు అతను, ఆ రాక్షసుడు. తన కన్ను పోగొట్టినందుకు ఆ పాలిఫేమస్ తండ్రితో మొరపెట్టుకుంటే ఆ సముద్ర దేవుడు పాసిడాన్ ఒడిసియస్ను శపిస్తాడు. ఒరే ఒడిసియస్గా ఇప్పుడే కదరా నువ్వు బయలుదేరింది, చూద్దాం నువ్వు ఇంటికి ఎలా వెళ్తావో చూద్దాం, నీకు రకరకాల సమస్యలు సృష్టిస్తాను, దమ్ముంటే ఇంటికి వెళ్ళరా అని పాసిడాను దాదాపు శాపం పెట్టినట్టు చేస్తాడు ఒడిసియస్ని. అంటే సముద్రంలో ముప్పు తిప్పలు పెట్టబోతూ ఉన్నాడనమాట. ఇక ఒడిసియస్ అక్కడి నుంచి తప్పించుకున్నాక తన సైనికులను తీసుకొని మళ్ళీ పడవలలోకి ఎక్కి వెళుతూ ఉంటే సముద్రంలో సిర్సే అనే ఒక మంత్రగత్తె ఉండే ద్వీపానికి చేరుకుంటాడు. ఆమె ఒడిసియస్కు అతని సైనికులకు విందిచ్చినట్టే ఇచ్చి తన మంత్రదండంతో వాళ్ళందరినీ పందులుగా మార్చేస్తుంది. ఒడిసియస్ ఇక తన మనుషులను కాపాడుకోవడానికి కింద మీద పడతాడు. ఆ టైములో హెర్మెస్ అనే గ్రీక్ దైవదూత ఆ ఒడిసియస్కు ఒక మంత్ర మూలికను ఇచ్చి కాపాడతాడు. ఆ మూలిక సహాయంతో సిర్సే ఆ మంత్రగత్తె చేసిన మాయలు ఒడిసియస్ మీద పని చేయవు. అతను పందిగా మారడు. మొత్తానికి చివరికి ఒడిసియస్ యొక్క ధైర్యానికి లొంగిపోయి ఆమె అతని సైనికులను మళ్ళీ మనుషులుగా మార్చేస్తుంది. ఇక అక్కడి నుంచి ముందుకు ఎలా వెళ్ళాలో దారి కూడా చూపిస్తుంది. ఆమెతో కొంతకాలం అక్కడే ఉండి ఒడిసియస్ ఇక ముందుకు బయలుదేరతాడు కావాల్సినవన్నీ సమకూర్చుకొని పడవలలో. ఇక అక్కడి నుంచి అలా వెళ్తూ ఉంటే సముద్రంలో సగం పక్షి సగం స్త్రీ రూపంలో ఉండే సైరన్లు అనే సముద్ర జీవులు అడ్డుపడతాయి. ఒక ద్వీపం ఉంటుంది, ఆ ద్వీపం చుట్టూ ఆ జీవులు ఉంటాయి. అవి ఏం చేస్తుంటాయి, సగం పక్షి సగం స్త్రీ రూపం, అద్భుతంగా పాట పాడుతూ ఉంటాయి. ఎంత మధురంగా పాట పాడతాయంటే ఆ పాట విన్న నావికులు తమను తాము మర్చిపోయి, అంటే ఒక హిప్నాటిస్టిక్ ట్రాన్స్కు గురైపోయి సముద్రంలో దూకి వాళ్ళు చనిపోతూ ఉంటారు. అంటే ఆ పాట వింటే తమను తాము మైమర్చిపోయి మెస్మరైజ్ అయిపోయి వచ్చేస్తున్నాము అన్నట్టు పిచ్చెక్కిపోయినట్టు అయిపోయి సముద్రం లోపలికి దూకి చనిపోతారు. అయితే ఒడిసియస్ ఏం చేస్తాడంటే తన సైనికుల చెవులల్లో ఒక మైనన్ లాంటి దాన్ని ఒకటి పెట్టి మూసేస్తాడు, ఎవ్వరు ఆ పాటలు వినకుండా. కొంతమంది మరణిస్తారు. అప్పటికే ముందు వెళ్ళిన పడవలలో చూసి మిగతా వాళ్ళందరి చెవులలో మైనన్ లాంటిది పెట్టి మూసేస్తాడు. కానీ అతనికి ఒడిసియస్కి ఆ సంగీతం వినాలి అని చెప్పి అనిపిస్తుంది. అంటే బలమైన కోరిక, ఒరే ఇన్ని సాహసాలు చేసి వస్తూ ఉన్నాము, ఎందుకు నేను ఈ సంగీతం వినకూడదు, ఒకవేళ వింటే నేను కూడా సముద్రంలో దూకి చచ్చిపోవచ్చు. కానీ అలా కాకూడదంటే ఏం చేయాలి అని ఆలోచించి తన సైనికులకు ఒక ఆర్డర్ వేస్తాడు. ఒరే నన్ను ఈ పడవలో ఓడ స్తంభానికి గట్టిగా కట్టేయండి, గొలుసులేసి తాళ్ళేసి కాళ్ళు చేతులు కట్టిపారేయండి అని చెప్పి అంటాడు. సరే అని చెప్పి ఆ ఓడలో ఉన్న స్తంభానికి అతన్ని గట్టిగా కట్టిపారేస్తారు. వాళ్ళ చెవులలోనేమో మొత్తం మైనం ఉంది. ఇక ఇప్పుడు పడవలు ముందుకెళ్తూ ఉంటాయి. ఆ సైరన్లు పాట పాడుతూ ఉంటే ఒడిసియస్ ఆ పాట వింటూ ఉంటాడు, మైమరచిపోతాడు. అతనికి కూడా సముద్రంలో దూకి చనిపోవాలనిపిస్తుంది. అతను అరుస్తాడు, ఒరే నన్ను వదలండ్రా, సైనికులను నన్ను వదిలిపెట్టండి రా, నన్ను బంధించారు, వదిలిపెట్టండి రా, నేను దూకి చచ్చిపోతా అరుస్తుంటాడు. కానీ సైనికులు అతన్ని వదిలిపెట్టరు. ఓడను సురక్షితంగా ఆ దీవిని దాటించి తీసుకెళ్తారు. అమ్మయ్యా అనుకుంటే అండర్ వరల్డ్ వస్తుంది. అంటే ఒడిసియస్ ఇంకా సముద్రంలో ముందుకెళ్ళేసరికి హెడిస్ లోపలికి వెళ్తాడు. హెడిస్ అంటే గ్రీక్ భాషలో నరకం. అక్కడ అతని తండ్రి, అతని తల్లి, యుద్ధంలో చనిపోయిన స్నేహితులు వాళ్ళందరూ కలుస్తారు. ట్రాయ్ యుద్ధంలో, ట్రోజన్ వార్లో చనిపోయిన స్నేహితులు, మాట్లాడతాడు, భవిష్యత్తు గురించి తెలుసుకుంటాడు. నిజానికండి కథ మొత్తంలో అతి భయంకరమైన అత్యంత భావోద్వేగం నిండినటువంటి భాగం ఇదే. ఇక అక్కడి నుంచి మళ్ళీ సముద్రంలో
ముందుకెళ్తూ ఉంటాడు. ముందు నుయ్యి వెనక గొయ్యిలాగా ఒక సిచ్యువేషన్ వస్తుంది. సిల్లా అండ్ చారిబ్డిస్ అని చెప్పి అంటారు. సిల్లా అనేది 6 తలలు ఉన్న భయంకరమైన సముద్ర రాక్షసి. చారిబ్డిస్ అంటే సముద్ర గర్భం ఒక సుడిగుండంలాగా తయారయ్యి నీరు మింగేయడానికి వస్తూ ఉంటుంది. అంటే ఒక పక్కనేమో 6 తలల భయంకరమైన సముద్ర రాక్షసి, మరో పక్క నుంచి చారిబ్డిస్ అనే సుడిగుండం. లెఫ్ట్ ఒకటి రైట్ ఒకటి ఉంటాయి. ఆ మధ్యలో నుంచి వెళ్లే పడవలను మొత్తం మింగేస్తూ లోపలికి లాగేస్తూ ఉంటాయి. సో ఈ రెండింటి మధ్య నుంచి ఓడలను తీసుకెళ్లడం అసాధ్యం. కానీ ఒడిసియస్ చాలా సాహసోపేతంగా చాకచక్యంగా తీసుకెళ్తాడు. కొద్దిమంది సైనికులను కోల్పోతాడు. మిగిలిన వాళ్లతో ఆ గండం నుంచి బయటపడతాడు. ఇక క్యాలిప్సో అనే ద్వీపానికి చేరతాడు. అక్కడ అందమైన గ్రీక్ దేవత కాలిప్సో ఉంటుంది. ఆమె ఒడిసియస్ అందము, బలము, తెలివితేటలు అన్ని చూసి ప్రేమిస్తుంది. తన ద్వీపంలో ఖైదుగా చేసి పెడుతుంది. నాతోనే ఉండు, నేను నీకు అమరత్వం కూడా ఇస్తాను అని చెప్తుంది. కానీ ఒడిసియస్ అతని భార్య పెనిలోపుని, కొడుకు టెలిమాకస్ని మర్చిపోడు. నేను వెళ్ళిపోతాను అంటాడు. అక్కడే ఖైదు చేస్తుంది. చాలా సంవత్సరాల పాటు లొంగ తీసుకునే ప్రయత్నం చేస్తూ అక్కడే ఉంచాలని వినడు. మొత్తానికి గ్రీక్ దేవతలు జోక్యం చేసుకోవడంతో చిట్ట చివరికి ఆ క్యాలిప్సో అతన్ని వదిలేస్తుంది. ఇక ఇట్లా ఎన్నెన్నో అడ్డంకులు దాటి చివరకు 20 ఏళ్ల తర్వాత, అంటే ఇథాకా నుంచి ట్రాయ్ వెళ్ళి యుద్ధం చేయడం అదంతా 10 ఏళ్ళు, ఇప్పుడు వెనక్కి రావడం 10 ఏళ్ళు, అంటే 20 ఇయర్స్ అయింది ఇల్లు వదిలేసి. ఎంత భారీ ప్రయాణమో చూడండి. ఇక ఒడిసియస్ ఒంటరిగా ఒక అపరిచితుల్లాగా తన సొంత దేశమైన ఇథాకాకు చేరుకుంటాడు. ఓ బిచ్చగాడి రూపంలో తన ఇంటి ఏరియాకు వస్తాడు. ఇల్లు అంటే రాజభవనం, కానీ అక్కడ పరిస్థితి ఘోరంగా ఉంటుంది. ఒడిసియస్ భార్య అయిన పెనెలోప్, ఆమె అందగత్తె, ఇక అసలే రాజకుమారి. తన రాజ్యానికి సంబంధించిన ధనము, అలాగే ఒడిసియస్ కు సంబంధించిన ధనము, ఓవరాల్ గా చూస్తే రాజ కుటుంబము, ధనము, అందము ఇవన్నీ ఉన్నాయి. సో ఆమెను పెళ్లి చేసుకోవాలని 100 మందికి పైగా దురాశా పరులు అక్కడికి వస్తారు. రాజభవనము ఆ చుట్టుపక్కలనే తిష్ట వేస్తారు. ఒడిసియస్ చచ్చిపోయాడు అని చెప్పి ఆమెను నమ్మించి ఆమె రాజ్యాన్ని దక్కించుకోవాలి, ఆమెను దక్కించుకోవాలని వాళ్ళ ప్లాన్. ఏదో ఒక రకంగా ఆమె అటు ఇటు చెబుతూ ముందుకు లాగుతూ వస్తుంటుంది. కానీ ఇక సిచ్యువేషన్ పీక్కి వెళ్తుంది. ఎలాగైనా సరే నువ్వు మాలో ఎవరినైనా సరే పెళ్లి చేసుకోవాల్సిందే అన్న సిచ్యువేషన్ తీసుకొస్తారు వాళ్ళు 100 మంది. వాళ్ళ ప్లాన్ ఏంటంటే ఒడిసియస్ రాజ్యాన్ని దక్కించుకోవాలి అని చెప్పి ప్లాన్. కానీ అప్పటికే ఒడిసియస్ సంపదను కూడా వాళ్ళు నాశనం చేస్తూ ఉంటారు అక్కడ వచ్చి తిష్ట వేసి. ఆమెనేమో పాపం ఎవరు పెనెలోప్ తన భర్త ఒడిసియస్ తిరిగి వస్తాడని చెప్పి నమ్ముతూ ఉంటుంది. సరే అని చెప్పి ఇక తన భర్త బతికే ఉన్నాడు అని చెప్పి పాపం నమ్ముతూ, ఆ రోజుల్లో కమ్యూనికేషన్ లేదు చూడండి సిచ్యువేషన్ ఎట్లా ఉంటుందో. పెనెలోపు ఒక పోటీ పెడుతుంది. ఒడిసియస్ ఉపయోగించే ఒక భారీ ధనస్సు, అంటే పాత ధనస్సు ఉంటుంది. దానికి నారి సారించి 12 గొడ్డళ్ళు వేలాడుతూ ఉంటాయి. వాటి రంధ్రాల నుంచి ఒక బాణం వెయ్యాలి. ఆ గొడ్డలు అటు ఇటు మూవ్ అవుతూ వేలాడుతూ తిరుగుతూ ఉంటాయన్నమాట. ఆ గొడ్డళ్ళ రంధ్రాలు 12 రంధ్రాల నుంచి బాణం వెయ్యాలి. చాలా కష్టమైన పని, పరీక్ష పెడుతుంది. ఎవరు వేస్తారో వెయ్యండి, వాళ్ళని పెళ్లి చేసుకుంటా అంటుంది. ఆమెకు పక్కా తెలుసు ఒడిసియస్ తప్ప ఎవడు ఈ పని చేయలేడు, ఎవడు వేయలేడని. ఆ ధనస్సు చాలా బలమైనది, చాలా పెద్దది. సాధారణమైన మనుషులు కనీసం దానికి నారి కట్టడం కూడా అసాధ్యం. సో ఇక 12 గొడ్డళ్ళు నేరుగా ఒక లైన్లోకి తీసుకొని వచ్చి వాటి రంధ్రాల గుండా ఒకే బాణంతో కొట్టాలి. ఇక ఒడిసియస్ విల్లు తీసుకొని వీళ్ళు ప్రయత్నం చేస్తారు, ఎందుకంటే ఆయన పెళ్లి చేసుకోవాలని. ఏ ఒక్క పోటీదారుడు కూడా కనీసం విల్లును వంచలేకపోతాడు. అప్పుడు బిచ్చగాడి వేషంలో ఉన్న ఒడిసియస్ ముందుకొచ్చి చాలా సులువుగా విల్లును వంచి బాణాన్ని సరిగ్గా గురి చూసి కొడతాడు. అంటే ఒక్క బాణంతోనే 12 గొడ్డళ్ళ రంధ్రాల నుంచి ఆ ఒక బాణాన్ని ప్రయోగిస్తాడు. పర్ఫెక్ట్ షాట్ అన్నమాట. ఆ తర్వాత అతను తన నిజ రూపం లోపలికి వచ్చి నేనే ఒడిసియస్ అని చెప్పి గట్టిగా అరుస్తాడు అక్కడ. ఆ తర్వాత తన కొడుకు టెలిమాకస్, ఆ టెలిమాకస్ యొక్క 2 విశ్వసనీయమైన సేవకులు ఉంటారు. వాళ్ళందరి హెల్ప్తో అక్కడ ఉన్నటువంటి ఆ 100 మంది దుర్మార్గులను ఒక్కసారిగా చంపేస్తారు. ఎవరు? ఒడిసియస్, టెలిమాకస్, ఇక వీళ్ళ యొక్క 2 విశ్వసనీయమైన సేవకులు. వీళ్ళు కలిసి ఆ దుర్మార్గులను 100 మందిని లేపేస్తారు. ఇదే కథలో అత్యంత ఉత్కంఠభరితమైన హీరోయిక్ క్లైమాక్స్ సీన్ అన్నమాట. సరే, ఆ యుద్ధం ఎలా జరుగుతుంది, ఎలా చంపుతాడు, ఫైట్ ఎలా ఉంటుంది, ఇదంతా ఉంటుంది. తన కొడుకు టెలిమాకస్ హెల్ప్తో దుర్మార్గులందరినీ అంతమొందించి అలా ఒడిసియస్ తన భార్యను, తన రాజ్యాన్ని తిరిగి దక్కించుకుంటాడు. ఒడిసియస్ తెలివితేటలు, ఒడిసియస్ యొక్క ధైర్య సాహసాలు, వీటి గురించి ప్రజలు కథలుగా చెప్పుకోవడం మొదలు పెడతారు. మొత్తానికి భార్యతో, తన కొడుకుతో సుఖంగా మళ్ళీ తిరిగి జీవితాన్ని మొదలు పెడతాడు 20 ఇయర్స్ తర్వాత. ఇది ఒడిస్సీ. ఈ కథ మనకి ఏం నేర్పిస్తుందంటే, జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా, ఎంతటి బలమైన శత్రువులు ఎదురైనా, బుద్ధిబలం, పట్టుదల ఉంటే ఎలాంటి అసాధ్యాన్నైనా సరే సుసాధ్యం చేయొచ్చు అని చెప్తుంది. అంటే ఒడిస్సీ అనేదండి
ఒక అడ్వెంచర్ స్టోరీ, హోమ్ కమింగ్ టేల్, అంటే ఒక మనిషి యొక్క ఆ మెంటల్ ప్రిజర్వెన్స్ ఎలా ఉంటుంది, మిథికల్ మాన్స్టర్స్, రాక్షసులు, వీళ్ళందరూ విన్నారు కదా ఇప్పటిదాకా. ఆ సర్వైవల్ ఎలా, అంటే వీళ్ళందరి నుంచి ఎట్లా సర్వైవల్ అయ్యాడు అనేది, అలాగే డొమెస్టిక్ రెస్టోరేషన్ ఫైనల్గా ఇదంతా చెప్తుందన్నమాట. ఈ కలెక్టివ్ స్ట్రగుల్ ఆఫ్ వార్, ఈ లెజెండరీ హీరో యొక్క వార్ అండ్ అడ్వెంచర్. ఈ అద్భుతమైన గ్రీక్ గాథ మీకు నచ్చితే, నేను చెప్పిన విధానం మీకు నచ్చితే వెంటనే వీడియోకి లైక్ కొట్టండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన కథల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వడం మర్చిపోకండి. వీలైనంత త్వరగా మరో క్రేజీ స్టోరీతో నేను మీ ముందుకు వస్తాను. ఈలోపు సాత్యకి సిరీస్ కంటిన్యూ అవుతుంది. అన్నట్టు ఒడిస్సీ సినిమా రిలీజ్ అవుతోంది, చూసే ప్రయత్నం చేయండి. నేను కూడా ఆ సినిమా చూస్తే రివ్యూ ఇచ్చే ప్రయత్నం చేస్తాను. బట్ ఈలోపు సాత్యకి సిరీస్ 5th పార్ట్ రాబోతోంది. మస్ట్ అండ్ వాచ్ సాత్యకి సిరీస్ ఇన్ టీ మిక్స్చర్ ఛానల్ మహాభారతం. ధన్యవాదాలు.